శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 29వ తేదీ అనగా శుక్రవారం తిథి ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు 3 ఏళ్ల కోరిక మీకు తీరబోతుంది. ఈ రోజున దినఫలాల్లో ఇటువంటి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. 3 సంవత్సరాల నుంచి మీకు కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక తీరే అవకాశాలు ఈ రోజున దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మనిషి జీవితంలో ప్రతి మనిషి కూడా ఆశాజీవి. ప్రతి మనిషి జీవితంలో కోరికలుంటాయి. ఇది కావాలి, అది కావాలి అని ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. అంటే పరిస్థితులను బట్టి, వారి యొక్క జీవన శైలి బట్టి, వారి యొక్క జీవన విధానం బట్టి ఒక్కొక్కరు ఒక్కో కోరిక బలంగా కలిగి ఉంటారు. కొంతమందికి సొంత ఇంటి కళ అనేది వారి యొక్క లైఫ్ కి సంబంధించిన అతిపెద్ద కోరిక అయితే గనక కొంతమందికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, మరికొంతమందికి వారి యొక్క లైఫ్ లో మంచి స్టేటస్ కలిగి ఉండడం, అలాగే వారు రాజకీయంగా ఎదగడం, మరి కాస్త అధికారాన్ని చేజిక్కించుకోవడం, మరికొందరికి విదేశాలకు వెళ్లడం, ఇంకొంతమందికి చక్కటి సంబంధం దొరికి చక్కటి జీవిత భాగస్వామితో వివాహం జరగడం, ఇంకొంతమందికి చక్కటి ఉద్యోగ అవకాశం లభించడం. ఈ విధంగా వారి యొక్క జీవితంలో వారి జీవన శైలి బట్టి ఖచ్చితంగా ఏదో ఒక కోరిక బలంగా ఉండే ఉంటుంది. అయితే మీ జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరిక కలిగి ఉన్నారో ఆ కోరిక తీరే అవకాశం ఈ రోజున దినఫలాల రీత్యా కనిపిస్తుంది. ఇంతకు ముందు మీరు చేసిన దాన ధర్మాలు కానీ, సత్కార్యాలు కానీ, ఇతరులకు చేసిన సాయం కానీ ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తును బంగారపు బాట వైపు తీసుకుని వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అంటే ఇదివరకు మీరు చేసిన సత్కార్యాలు, పుణ్యకార్యాల్లో పూజలు, వ్రతాలు ఏమైతే ఉన్నాయో, అంటే ఏవైతే మంచి పనులు ఉన్నాయో దాని తాలూకా పుణ్య ఫలం ఈ సమయంలో మీకు లభించబోతుంది. ఈ నవంబర్ మాసం 29వ రోజు అనగా మనకి శుక్రవారం తిథి. దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ ని వింటారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఏదైతే కోరిక ఈ విధంగా బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం మనం చూస్తే గనక ఆర్థిక శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుందని చెప్పాలి. ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లడానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి పరమశివుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండి మీ యొక్క లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు. ఒకవేళ ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఏమైనా సవాళ్లను ఎదుర్కొంటుంటే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వస్తాయి. అంతకుముందు పిరికితనంతో అడుగు ముందుకు వేయడానికి భయపడేవారో ఈ సమయంలో మీ యొక్క పిరికితనం అంతా కూడా పటాపంచలైపోతుంది. ఈ యొక్క సమయంలో మీ పిరికితనం అంతా కూడా పటాపంచలైపోతుంది. మీ లోపలికి శక్తి సామర్థ్యంతో కూడిన శక్తి వస్తుంది. మీ యొక్క లైఫ్ లో మీరు ఏ అంబిషన్ అయితే కలిగి ఉన్నారో ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీ ముందు ఉన్న సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తారు. అయితే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పరిష్కారం కూడా ఈ రోజు లభిస్తుందని చెప్పాలి. ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో, పరిష్కారం దొరకక సతమతమవుతున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైతే జరగబోతుంది. చాలా కాలంగా మీకు ఉన్న ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పాలి. ఆర్థిక పురోగతి సాధించడం, లక్ష్యాలు రీచ్ కావడం కోసం పరమశివుణ్ణి ఈ రోజున మీరు నిత్యము కూడా పూజిస్తూ స్మరిస్తూ ఉండండి. పరమశివుని యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఈ యొక్క నవంబర్ 29వ తేదీన దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకు కూడా లాభసాటి ఫలితాలున్నాయి. వినియోగదారుల్లో ఒకరి వల్ల శుభవార్త వినబోతున్నారు. భాగస్వామ్యులతో ఇదివరకు ఉన్న విభేదాలు అన్ని కూడా పరిష్కరించుకుంటారు. కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. ఒక మంచి డెసిషన్ తీసుకోబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఒక ప్రణాళికను రచించుకోబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో కాస్త పని ఒత్తిడి
ఒత్తిడి అయితే పెరుగుతుంది. అయినప్పటికీ పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలైతే కానవస్తున్నాయి. ఈ రాశి జాతకుల జీవితంలో చూస్తే గనక కొన్ని విలాసవంతమైన ఖర్చులు కూడా మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఏది అవసరం, ఏది విలాసం గుర్తించి ముందుకు సాగడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున మీకు దిన ఫలాల ప్రకారం ఏమిటంటే గనక మీ యొక్క జాతక ప్రకారం చూస్తే గనక మీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారని గమనించుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర బాగా మాట్లాడుతూ మీ గురించి చెడు ప్రచారం చేయొచ్చు, రూమర్స్ స్ప్రెడ్ చేయొచ్చు, 10 మందికి వేరే విధంగా మీ గురించి తెలియచేయొచ్చు. అటువంటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం, స్నేహంగా ఉండడం మీకు మొదటికే మోసం వస్తుంది. ఇటువంటి వారు ఉంటే ఈ రోజున అవాయిడ్ చేయడమే మంచిదని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మేలు కలగజేస్తుంది. పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి. నిత్యము కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.